Hi, hello friends. Welcome to my channel, Baby Channel. Hi friends, how are you? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అనుకుంటాను. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారా పీతల కూరని ఎలా చేయాలో ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇదిగోండి పీతల కూర చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇది చూడ్డానికే కాదండి, ఇది తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంది. అందుకని చెప్పి ఈ కర్రీని నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లోకి వెళ్దామా? పీతలు చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. అందుకోసం అని చెప్పి నేను ఇదిగోండి పీతలు తీసుకున్నాను. ఇదిగోండి చూసారా పెద్ద పెద్ద పీతలను అయితే తీసుకున్నాం. వీటిని చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటిని పసుపు అండ్ సాల్ట్తోనే నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఒక 4-5 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని నీట్గా ఇదిగోండి క్లీన్ చేసుకున్నాను. చాలామంది అయితే వీటిని వేడి నీళ్ళలోనే ఉడకబెడతారు. నేనైతే ఆ విధంగా ఉడకబెట్టలేదు. అట్లా చేస్తే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అవన్నీ వాటర్లోనే పోతాయి కదా, అందుకని చెప్పి ఉడకబెట్టలేదు. నార్మల్గా వాటర్లో క్లీన్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ఈజీగా దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెమే పోపు వేసుకుంటున్నానండి. అంటే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే ఉల్లిపాయల్ని. ఈ ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇందులోనికి కొంచెం వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈజీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసేసుకుందాం. పీతలు అనేవి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇందులో ఒమేగా ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్కి కూడా ఇది చాలా మంచిది, హార్ట్కి చాలా మంచిది, చాలా హెల్తీ ఫుడ్ అనేది అండి పీతలు. నెక్స్ట్ కచ్చాపచ్చగా దంచుకున్న అద్రక్, లేసన్, అల్లం, వెల్లుల్లి అయితే ఇందులోనికి నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన లేకుండా చక్కగా వీటన్నింటినీ మనం ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెం నేనైతే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ కొంచెం కారం అండ్ గరం మసాలా మీరు కూడా మీకు టేస్ట్కి తగినంత ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా పీతలు, ఆ పీతల్ని ఒక్కొక్కటి ఇందులోనికైతే యాడ్ చేసేసుకుందాం. పీతలు చాలా హెల్త్కి అయితే, అంటే క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం లెందీ ప్రాసెస్ కానీ హెల్త్కి మాత్రం ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి. అందుకని చెప్పి పీతల్ని అందరూ యూస్ చేయండి. ఇందులోనే ఉన్నటువంటి హెల్త్కి సంబంధించి ఏంటేంటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు ఒకసారి చెక్ చేసుకున్నారంటే అందరూ కూడా పీతలు తినడానికి ప్రిఫర్ చేస్తారు. అంత హెల్తీ బెనిఫిట్స్ అయితే పీతల్లోనూ ఉన్నాయి. చాలా చాలా మంచిది హెల్త్కి. అందరూ కూడా పీతలను కూడా తినడానికి ట్రై చేయండి. కానీ క్లీనింగ్ అయితే కొంచెం లెందీ ప్రాసెస్. నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేయడం ఎవరికైనా వచ్చింది అంటే కనుక డెఫినెట్గా పీతలను అయితే తింటూ ఉండండి. నెక్స్ట్ ఇదంతా నీట్గా చక్కగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. క్యాప్ పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత మూత తీసేసి మనకి ఎన్ని వాటర్ కావాలంటే ఇదిగోండి అన్ని వాటర్ని ఇందులో మిక్స్ చేసేసుకోవటమని. కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని వేసేసుకుందాం. ఎందుకంటే ఇది ఫ్రై కర్రీ కాదు, కూర కదా. కూర కాబట్టి నేను కొంచెం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అదిగోండి దీనికి కావాల్సిన వాటర్ని అయితే ఇందులో వేసేసుకొని ఇది కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ వరకు దీన్ని చక్కగా ఉడకపెట్టుకుందాం. దీనిలోనికైతే నాకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఇంకా ఒక 10-15 మినిట్స్ వరకు చక్కగా ఉడకాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. క్యాప్ పెట్టుకొని ఇది కొద్దిసేపు కుక్ అవ్వాలి. కొద్దిసేపు దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వేటట్టుగా క్యాప్ పెట్టేసుకుందాం. ఇదిగండి చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం చిక్కబడాలి అంటే దీనికి ఒక చిన్న టిప్ అండి. కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకొని ఆ బియ్యం పిండి అనేది మనం ఇందులోనికి పెట్టేసాం అనుకోండి, మిక్స్ చేసేసాం అనుకోండి ఆ బియ్యం పిండిని. ఈ వాటర్ అనేది అంటే మనకి పులుసు అనేది, గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోతుంది. ఇదిగోండి బియ్యం పిండిని ఇందులోనికి నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు మన గ్రేవీ అనేది చిక్కబడుతుంది. మీ ఇష్టం అండి. మీకు అలాగే పచ్చగా పతలాగా ఉండాలనుకుంటే అలాగే వదిలి, లేదు కొంచెం చిక్కబడాలి అనుకుంటే ఇటువంటి టిప్ యూస్ చేయండి. కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పౌడర్ ఏదో ఒక పౌడర్ కొంచెం ఇందులోని యాడ్ చేశారంటే మైదా పిండి ఏదైనా మనకి ఆ గ్రేవీ అనేది కాస్త థిక్నెస్ అంటూ వస్తుంది, బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ని మీరు, చాలా బాగుంటుంది. అంతేనండి, మన పీతల కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్, స్మెల్ అయితే చాలా బాగుంది. వేడి వేడి రైస్లో తింటే చాలా 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 యమ్మీగా ఉంటుంది. చూసారా పీతల కర్రీ రెడీ. హెల్త్కి చాలా మంచిదండి.
అండి, ట్రై చేసి చూడండి. కాకపోతే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. వేడి వేడి రైస్తో తినండి. నచ్చిందా ఫ్రెండ్స్? అందరికీ నచ్చింది అనుకుంటాను. చూసారా పీతల కర్రీ? నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీకు ఈ కర్రీ ప్రాసెస్ ఎలా నచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హై పాయింట్ కూడా ఇవ్వండి. Like, share and subscribe. Thank you friends. Thank you.